For Bindas Entertainment, subscribe to What the Fun. ఏంటి మామ ఇది? పెళ్లి సెట్ అయితే లైఫ్ సెట్ అయిద్దని ఎవడు చెప్పాడు? నేను పోతా. కూర్చో. అవిటోడు అయినా పర్లేదు, కదిలేవంటే కాళ్ళు ఎరగొడతా. బంగారు లాంటి పిల్లతో పాటు నీ ముడ్డు గంట కూడా దరిద్రం కూడా పోయిద్రా అంటే చేసుకోవడానికి నీకు నొప్పేంటి? నువ్వు ఈ పెళ్లి కనుక చేసుకోలేదనుకో, నేను పాలన్న పేపర్ చూసుకొని లేచిపోతా. అప్పుడు సరిపోద్ది నీకు. అంతకు తెగించావే. ఏంటి ఇది బ్లాక్ మెయిలా? నాకు టైంలోని మిమ్మల్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా. ఏంటి ఇలా రెడీ అయింది? ఇది కొత్త ఫ్యాషనా? నీ ఏడు మాన తగ్గట్టే అమ్మాయి కూడా పద్ధతిగా రెడీగా వచ్చింది, చూసి ధరించు. దీని వాలకం చూస్తుంటే పెళ్లి ఈజీగా చెడగొట్టేయచ్చు అనుకుంటా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా? మా చెల్లి లోపలుందండి, వస్తుంది. చెల్లె? కంగారు పడకండి, ఇదెవరితే? ఇంటికి పెద్ద తనే. తనకు మీరు నచ్చితే చాలు, పెద్దవాళ్ళు వచ్చి అక్షింతలు వేస్తారు. ఇన్ కేస్ నచ్చకపోతే పారిపోవడమే బెటర్ ఆప్షన్. ఇన్ కేస్ మీరు విపరీతంగా నచ్చేసి తను డీల్ చేయలేకపోతే అప్పుడు పెద్దవాళ్ళు వస్తారు. ఓ, చాలా ఇండివిజువాలిటీ ఉన్న కుటుంబం అన్నమాట. తెక్కాల ఫ్యామిలీ. ఇది ఉందంటే ఇక్కడ. అయ్యో, మగపిల్లివారు మీరు నిల్చున్నారేంటి? కూర్చోండి కూర్చోండి. కూర్చోమందిగా, కూర్చో. అందుకే మామ పెళ్లి చూపులు గట్రా వద్దని చెప్పాను. మీరు అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగొచ్చు. పదు, నువ్వేమైనా అడగాలంటే అడగొచ్చు. నేను ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చచ్చానా? దాందేముంది, పక్కకెళ్ళి మాట్లాడుకోండి. ఏంట్రా అలా చూస్తున్నావు? పిలుస్తుందిగా, వెళ్ళు. వెళ్ళండి. మీరు లవ్ ఫెయిల్యూరా? బావగారు ఒక్కసారి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నాడు? మీకు రోజా సినిమా గుర్తుందా? అందులో అక్కని చూడ్డానికి వచ్చిన అరవింద్ స్వామి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నట్టు మా అక్కని చూడ్డానికి వచ్చిన మీరు ఈ చెల్లెలకి బాగా నచ్చేశారు బావగారు. అందుకే పద్దుకి మీరు లవ్ ఫెయిల్యూర్ కాదని చెప్పేసేయండి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. దానికి దీనికి లింక్ ఏంటండి? ఏం జరుగుతుంది? ఏవండో శ్రీవారు, ఏంది ఇది? మీ డెడ్ ఐస్ చూస్తేనే అర్థం అవుతుందండి మీరు ఒక లవ్ ఫెయిల్యూర్ అని. ఐ లవ్ యూ క్రిష్. నా ప్రేమతో మీ డెడ్ ఐస్కి జీవం పోస్తా, మిమ్మల్ని వీరుణ్ణి చేస్తా. ఒక్కసారి చూసుకుని చెప్పండి, నేను మీకు నచ్చానా శ్రీవారు? బావగారు ఇంకొక్కసారి. లేట్ ఎందుకు, వెళ్ళేదా? మీ కళ్ళల్లో నా మీదే ఎక్కువ ఇష్టం కనిపిస్తుంది నాకు. ఇదిగో తాళి, నాకు కట్టి నన్ను పెళ్లి చేసుకో. ఆ పద్ధతితో పెట్టుకుంటే అంతే. ఇంకా పెళ్లికి శోభనానికి 1 year లేట్ అవుతుంది. నీ ఇష్టం. శ్రీవారు, అసలు పెళ్లికి 1 year గ్యాప్ ఎందుకు? ఎందుకంటే ఈ 1 yearలో మనం ప్రేమలో పడి లేచి కోతి కొమ్మచ్చి దాగుడు మూతలు దొంగచాటు సరసాలన్నీ ఆడుకున్న తర్వాతే మన పెళ్లి. ఇదెక్కడ అరేంజ్డ్ లో లవ్ మ్యారేజ్ అమ్మా తల్లి. బావగారు, శ్రీవారు, బావగారు, శ్రీవారు, బావగారు, నన్ను
కూడా చేసుకోను అని నో చెప్పి ఇంకో దాన్ని చేసుకో. మీరు ఊహు అనండి, మీకోసం ఏమన్నా చేస్తా. నువ్వు ఊహు అన్నావనుకో నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఆర్ మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్. ఐ విల్ షో యూ ద హెల్. పద్దు, నాకు నీతో ప్రేమ అనే నదిలో దూకి ఈత కొట్టి ఒడ్డుకి చేరాక నేను పెళ్లి చేసుకోవటం నాకిష్టమే. కానీ కానీ మీ చెల్లికే నా నోటితో నేను చెప్పలేనమ్మా. మీరిద్దరు తేల్చుకోండి. మావయ్య పద మనం వెళ్దాం. అయ్యో జిలేబీ. చీటర్. అమ్మయ్య. అక్క నాకు బావ నచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. చూసారు కదా భావన చారు సీజన్ 2 స్నీక్ పిక్. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చింది అనుకుంటా అంటే 100% నచ్చి ఉంటుంది. మీరు యాక్టింగ్ చేయకపోయినా అయినా నేను కష్టపడి ఇలా యాక్టింగ్ చేశాను. ఇంటరప్ట్ అవడం మానేస్తే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ మీకు నచ్చే ఉంటుంది. భావన చెడు ఫస్ట్ ఎపిసోడ్ ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. సో ఇంకా చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట. సో గెట్ రెడీ గైస్. ఆవిడ ఇంగ్లీష్ మీడియంలో కానీ మీరైతే మిస్ అవ్వకండి ఎపిసోడ్. ఖచ్చితంగా చూడండి. సో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో కింద. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.